తనకు కరాటే బ్లాక్ బెల్ట్లో శిక్షణ ఇచ్చిన గురువు షిహాన్ హుసైనీ మరణ వార్త తననెంతో బాధించిందన్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్టు పెట్టారు. షిహాన్ హుసైనీ తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని పవన్ తెలిపారు. ఆయన వద్ద కరాటేలో శిక్షణ పొందానని అన్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని 4 రోజుల క్రితమే తెలుసుకున్నారని ఆవేదన చెందారు. ఈ నెల 29న ఆయన్ని పరామర్శించడానికి చెన్నై వెళ్లాలనుకున్నానని, కానీ ఈలోపు ఈ దుర్వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు. కఠినమైన నిబంధనలతో కరాటే నేర్పించారని గుర్తు చేసుకున్నారు. ఆయన చెప్పినవన్నీ ఖచ్చితంగా పాటించేవాడినని పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదట ఆయన తనకు కరాటే నేర్పినందుకు అంగీకరించలేదని, ప్రస్తుతం శిక్షణ ఇవ్వటం లేదు, కుదరదు అని అన్నారని అన్నారు. ఎంతో బతిమిలాలితే కానీ అంగీకరించారని, తెల్లవారుజామున వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉండేవాడినని చెప్పారు. తమ్ముడు సినిమాలో సన్నివేశాలకు ఆ శిక్షణే ఉపయోగపడిందని పవన్ గుర్తు చేసుకున్నారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుసైనీ కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. హుసైనీ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్కు హుసైనీ మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్లో శిక్షణ ఇచ్చారు. షిహాన్ హుసైనీ 1986లో విడుదలైన పున్నాగై మనన్ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. పలు చిత్రాల్లో నటించిన ఆయనకు విజయ్ హీరోగా నటించిన బద్రీ సినిమా గుర్తింపునిచ్చింది. ఆర్చరీలోనూ శిక్షకుడిగా ఉన్న ఆయన ఆ రంగంలో 400 మందికి పైగా విద్యార్థులను తయారు చేశారు.